అయోధ్యలో 'ప్రభాస్' స్పీచ్ అదరగొట్టేశారు. అయోధ్యలో 'ప్రభాస్' ఫ్యాన్స్ అయితే రచ్చ రచ్చ చేస్తున్నారట. సో, డార్లింగ్ 'ప్రభాస్' గురించి మనం చెప్పక్కర్లేదు. అయోధ్య శ్రీరామానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ఠాపన కోసం 'ప్రభాస్‌ని' ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరితో కలిసి ఆయన ఎంతో చక్కగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా ఒక కమిటీ సమావేశం నిర్వహించగా 'ప్రభాస్' ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట. శ్రీరామ జన్మభూమిలో మరి రామ ఆలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అద్భుతమైన పని అని, మరి దీనికోసం నాకు చేతనైనటువంటి సహకారాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుంటాను. అలాగే హిందూ ధర్మాన్ని ఇంతగా వ్యాప్తి చేస్తున్నందుకు ప్రధాని మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. అలాగే రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన కోసం పాటుపడిన ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్తకి కూడా శతకోటి ప్రణామాలంటూ ఎంతో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారట 'ప్రభాస్'. సో, 'ప్రభాస్' ఒక స్టార్ హీరో. అయినా సరే ఆయన ఈ రేంజ్‌లో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికం గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, ఇక అక్కడికొచ్చినటువంటి లక్షలాది మంది 'ప్రభాస్' అభిమానులైతే 'ప్రభాస్' కోసం కరతాళ ధ్వనులతో ఎంతో చక్కగా అయితే వెల్కమ్ చెప్పారట. ప్రస్తుతం అయోధ్య రామ మందిర ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో, హోమంలోనూ, మిగతా పూజా కార్యక్రమాల్లో కూడా 'ప్రభాస్' ప్రత్యేక అతిథిగా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 'ప్రభాస్' మంచి మనసు గురించి తెలిసి అందరూ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని 'ప్రభాస్' ఇంతటి గౌరవం దక్కించుకున్న ఏకైక హీరో అంటూ మెచ్చుకుంటున్నారు ఆడియన్స్.